లారా జూన్ మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేటటువంటి భక్తి ఏమైనా ఉంది అంటే అది మొదటిది యేసు తిరు హృదయ భక్తి, రెండవది ప్రభువు శరీర రక్త మాంసముల భక్తి. వీటిని మనందరం కూడా బేస్ చేసుకొని ఈరోజు అంతోని వారు ప్రభు శరీర రక్తముల ద్వారా అద్భుతం ఏమైనా చేశాడా అని అంటే చేశాడు. ఒకనాడు ఒక వ్యక్తి వచ్చి అంతోని వారితో ఈ విధంగా అంటారనమాట, మీరు ఎన్నెన్నో బోధిస్తున్నారు, ఎన్నెన్నో చేస్తున్నారు, నేను వింటున్నాను, మరి నా దగ్గర ఉన్నటువంటి గాడిదతో మీరు అద్భుతం చేస్తారా అంటే తీసుకొని రా అని అంటారనమాట. తీసుకొని రా అంటే ఏ విధంగా తీసుకొని రమ్మన్నాడంటే, ఒక వారం రోజుల పాటు నీవు నీ గాడిదకు ఇటువంటి ఆహారాన్ని ఇవ్వకు, వారం రోజులు తీసుకొని రా, నేను దివ్య సప్రసాదాన్ని తీసుకొని వస్తాను, మరియు పచ్చగడ్డిని కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉంచుతాను. రెండు అక్కడ ఉంటాయి. ఒకవేళ నీ గాడిద దివ్య సప్రసాదనాథుని ఆరాధించక ఒకవేళ అక్కడికి వెళ్ళి గడ్డి మేస్తే నువ్వు చెప్పింది నేను వింటాను. ఒకవేళ అది గడ్డిని మేయక ఒకవేళ వచ్చి దివ్య సప్రసాదనాథుని ఆరాధిస్తే నేను చెప్పినట్టు నీవు వినాలి అంటే ఈ యొక్క ఒప్పందాన్ని ఇద్దరూ ఒప్పుకుంటారనమాట. ఒకవేళ వారం గడిచిపోయింది, వారం రోజుల తర్వాత గాడిద రానే వచ్చింది. రెండు ఉన్నాయి అక్కడ. ఆకలితో ఉన్నటువంటి ఆ గాడిద గడ్డి దగ్గరికి వెళ్ళుకోకుండా దివ్య సప్రసాదనాథుని దగ్గరికి వెళ్ళి మోకరించింది. పరిచర్యలో పరికరమైపోయింది గాడిద. దీనిని మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో చూసినట్లయితే బాలాము గాడిద ఇజ్రాయేలును ఆ యొక్క ఇజ్రాయేలు యొక్క ప్రజలను దీవించింది, దేవుని యొక్క స్వరాన్ని వినింది. అదేవిధంగా మనందరం కూడా యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం మనందరం కూడా చదువుకున్నట్లయితే యేసు ప్రభుల వారు గాడిద మీద కూర్చొని పురప్రవేశం చేశారు. అదేవిధంగా మనందరం కూడా విన్నాము, మరియ మాత గర్భముతో గాడిద పైన వెళ్ళింది. సంసోను న్యాయాధిపతులు మనం చదివినట్లయితే సంసోను గారు గాడిద దవడతో 100 మందిని చంపాడు. చూడండి దేవుని యొక్క ప్రేషిత కార్యములు ఏ విధంగా జరిగాయో, ఏ విధంగా జరుగుతాయో, ఏ విధంగా జరగబడతాయో. దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఎప్పుడు కూడా అపజయం అనేది ఉండదు, ఎప్పుడు జయమే. మనందరం కూడా విజయవంతులమవుతాము. మనందరం కూడా దేవునితో ఏకమై మనందరం కూడా విజయోత్సవాలను జరుపుకుంటాము. అందుకే యేసు ప్రభుల వారు ఈ విధంగా అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 12-13 వచనం మనందరం కూడా చదువుకున్నట్లయితే, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు పనులను చేయును, అంతకంటే గొప్ప పనులను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. చూడండి ప్రియ సహోదరి సహోదరులరా, అంతోని వారి యొక్క జీవితం ఏ విధంగా కొనసాగిందంటే యేసు ప్రభుల వారి యొక్క జీవన ప్రయాణం మాదిరి ఒకలాగున జరిగింది. మరి ఈరోజు నీ భక్తి నా భక్తి, నీ విశ్వాసం నా విశ్వాసం, నీ నమ్మకం నా నమ్మకం ఏ విధంగా ఉంది? అంతోని వారు యేసు ప్రభుల వారి యొక్క ప్రేషిత ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, గాడిదతో కూడా అద్భుతాలు చేయించాడు. మరి ఈరోజు నీ భక్తి నా భక్తి ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండగలుగుతుంది అని మనం నమ్ముతున్నాం. అంతోని వారి యొక్క భక్తిని చాటు కొనుటకు మనం ఎటువంటి అతిశయోక్తి చూపించకూడదు. ఎందుకంటే అంతోని వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన అయితేనేమి, అంతోని వారి యొక్క ఆ యొక్క జీవన విధానం అయితేనేమి, ఇవన్నీ కూడా మన అందరినీ యేసు ప్రభుల వారి దగ్గరికే తీసుకెళ్తాయా కానీ యేసు ప్రభుల వారికి దూరము చేయవు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే అంతోని వారు జీవిస్తున్నటువంటి కాలంలో
ఎన్నో అద్భుతాలు జరిగాయి. అంతోని వారు మరణించిన తర్వాత కూడా ఎన్నో అద్భుతాలు ఈ రోజుటి వరకు కూడా జరుగుతున్నాయి. అంటే అది కేవలం మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు మనకు ఒసగినటువంటి గొప్ప వాక్యం ఏమైనా ఉందంటే, ఇదిగో ఆల్రెడీ నేను చదివి ఉన్నాను, నా పేరిట ఏమి అడిగినను నేను మీకు ఇస్తాను. మరి మనం అడుగుతున్నాం, ఏ విధంగా అడుగుతున్నాం? మనం వెళ్తున్నాం, ఏ విధంగా వెళ్తున్నాం? మనము ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏ విధంగా వాటిని మనము యేసు ప్రభుల వారికి అంకితం చేస్తున్నాము? అంతోని వారు ఏ విధంగా అంకితం చేశారు, మనం ఏ విధంగా అంకితం చేస్తున్నాము? ఆయన ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా జీవింప చేశాడు, మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాము, దీవిస్తున్నాము, దీవింపబడుతున్నాము, నడవగలుగుతున్నాము, నడిపింప చేస్తున్నాము? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నన్ను కూడా, మా కుటుంబమును, మా అందరిని కూడా అంతోను వారి వలె మార్చి మా జీవితాలను మీలో ఏకం చేయమని అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన మన కుటుంబాలతో ఎల్లవేళలా నిండుగా ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన, సకల పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన మన అందరితో ఉండునుగాక. ఆమేన్.